ఇక భీష్ముల వారు ఈ ద్వారకా నగరం యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నారు. అద్భుతమైనటువంటి వర్ణన. తాం పురీం ద్వారకాం దృష్ట్వా విభున్నారాయణో హరి రుష్ట సర్వార్థ సంపన్నాం ప్రవేష్టుం ఉపచక్రమే. సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు సకల విధాల అర్థాలతోటి సంపన్నమైనటువంటి ద్వారకా నగరాన్ని చూశాడు. చూసి స్వామివారు సంతోషించారు. ఎలా ఉంది ద్వారకా నగరం అంటే, చుట్టూ కూడా అనేకమైనటువంటి పుష్పాలతో ఫలాలతోటి అందంగా ఉన్నటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాల్లో వృక్ష సమూహాలు ఉన్నాయి. ఇవాళ చెట్లు నాటండి అని మనం అంటున్నాం, వృక్షో రక్షత రక్షిత అని. కానీ మనకి రామాయణంలో కానీ భారతంలో కానీ ఎక్కడైనా సరే ఒక నగరం గురించి వర్ణిస్తే ముందు వర్ణించేది చెట్లు గురించే. అక్కడ ఈ ద్వారకా నగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. ఎటువంటి ప్రకాశవంతంగా ఉంది అంటే, సూర్యచంద్రులకి ఎంత ప్రకాశం ఉంటుందో అంత ప్రకాశం ఉన్నది ద్వారకా నగరంలో. మేరు శిఖరానికి ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉన్నది ద్వారకా నగరం. హంసలు తిరుగుతూ ఉంటాయి. తిరిగేటువంటి గంగా నది ఎలా ఉంటుందో, సింధు నది ఎలా ఉంటుందో, ఆ గంగా నది వలె సింధు నది వల్లే ప్రకాశిస్తోంది ద్వారకా నగరం. అగత్తలున్నాయి. ప్రాకారం సూర్యకాంతి వలె తెల్లగా ప్రాకారం ఉన్నది. ఒక స్వర్గంలా ప్రకాశిస్తోంది ద్వారకా నగరం ప్రాకారం. నందనవనాన్ని మిశ్రక వనాన్ని కూడా పోలినటువంటి వనాలన్నీ ఉన్నాయి ద్వారకా నగరంలో. బ్రహ్మచారి వనం ఎలా ఉంటుందో అటువంటి వనాలు ఉన్నాయి ద్వారకా నగరంలో. అన్ని ఋతువుల్లోని కూడా పూలతో సమృద్ధంగా ఉండేటువంటి వైభ్రాజము అనేటువంటి దివ్యమైన వనం ఉంది. ఆ వనంలా ఉన్నది ఇది కూడా, ద్వారకా నగరంలో ఉన్న వనం కూడా. అంటే ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉంటాయో అలా వనాలు ఉన్నాయి. ఆ స్వర్గంలా ఉన్నది ద్వారకాపురి. తూర్పు దిక్కున రైవతక పర్వతము అనేటువంటి పర్వతం ఉన్నది, విశాలమైన పర్వతం. దక్షిణ దిక్కులో లతావేష్టము అనేటువంటి పర్వతం ఉన్నది. ఈ పర్వతము పంచవర్ణాలతో ఉంటుంది, ఇంద్రధనస్సులా ఉంటుంది. పశ్చిమ దిక్కులో సుతక్షము అనేటువంటి పర్వతం ఉన్నది. అక్కడ మంచి మంచి పూల తోటలన్నీ ఉంటాయి ఆ పర్వతం మీద. ఉత్తరంలో మందర పర్వతంతో సమానంగా ఉండేటువంటి వేణుమంత పర్వతము అనేది ఉన్నది. తెల్లగా ఉంటుంది వేణుమంత పర్వతం. ఈ రైవతి పర్వతానికి దగ్గరలోనే చిత్రకంబలము అనేటువంటి ఒక పాంచజన్య వనం ఉన్నది. అక్కడే సర్వర్తుట వనం కూడా ఉన్నది. ఈ లతావేష్ట పర్వతానికి 4 దిక్కులా కూడా మేరుప్రభవనము, తాళవనము, తెల్ల తామర పూల వలె ప్రకాశించేటువంటి పుష్పటవనము అనేవి ఉన్నాయి. ఈ సుకక్ష పర్వతాన్ని చుట్టూ చిత్రపుష్పము అనేటువంటి పెద్ద వనం ఉన్నది. శతపత్ర వనం ఉన్నది. కరవీర వనం ఉంది. కుసుంబి వనము ఉన్నది. అన్నీ వనాలు, పర్వతాలు వనాలు, పర్వతాలు వనాలు. ఈ వేణుమంత పర్వతాన్ని 4 వైపులా కూడా 4 మహావనాలు ఉన్నాయి. చైత్రరథము, నందనం, రమణం, భావనం అనేటువంటి పేరుతో ఉన్నాయి. శ్రీకృష్ణ స్వామివారు ఆ నగర నిర్మాణం చేయించారు విశ్వకర్మ చేత. ఆ నగరానికి తూర్పు దిక్కులో ఒక అందమైనటువంటి పుష్కరిణి ఉన్నది. ఈ పుష్కరిణి 100 ధనుస్సుల వైశాల్యంతో ఉంటుంది. ఈ ద్వారకాపురి 50 ముఖద్వారాలతో ఉంటుంది. చుట్టూ కూడా వెలుగులు అంటే బాగా ప్రకాశవంతంగా ఉంటాయి. వెలుగు వస్తూ ఉంటుంది, అంధకారం ఉండదు అక్కడ. అంటే ఆధునిక భాషలో టౌన్ ప్లానింగ్ అంటాం మనం. నగర నిర్మాణం ఎలా ఉండాలి అనే ప్రణాళిక బద్ధంగా ఉండాలని. అటువంటివన్నీ మనకి ఇక్కడ ద్వారకా నగర విషయంలో కనిపిస్తున్నాయి. అపరిమితమైనటువంటి మహోన్నతమైనటువంటి అగాధ జలప్రవాహాలు ఉన్నాయి. తెల్లని ప్రాసాదాలు ఉన్నాయి. ఇక్కడ ఆనాడు యంత్రాలు ఉన్నాయా? ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ తీక్ష్ణమైనటువంటి యంత్రాలన్నీ కూడా మీద రక్షణ వ్యవస్థలో భాగంగా
శతఘ్నులు ఉన్నాయి, యంత్ర సమూహాలు ఉన్నాయి. అక్కడ నానా విధాలైనటువంటి యంత్ర సమూహాలు ఉన్నాయి. ఈ యంత్ర సమూహాలతో పెద్ద పెద్ద ఇనుప చక్రాలతో ఉన్నటువంటి ద్వారకాపురి రక్షణ వ్యవస్థ. ఎవరు శత్రువు అనేవాడు ప్రవేశించడానికి అవకాశం లేని విధంగా ఉంది. శత్రు నిర్భేద్యంగా ఉంది రక్షణ వ్యవస్థ. 8,000 రథాలు ఉన్నాయట అక్కడ. 8 యోజనాల వెడల్పు, 12 యోజనాల పొడవు ఉంటుంది ద్వారకా నగరం. ఈ పరిసర ప్రాంతము దానికి రెట్టింపు వైశాల్యంతో ఉంటుంది. అటువంటి ద్వారకా నగరాన్ని చూశారు స్వామివారు. ఈ ద్వారకా నగరానికి 8 ప్రధాన మార్గాలు, 50 ముఖ్య ద్వారాలు అనుకున్నాము. 8 ప్రధాన మార్గాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కక్షలు ఉన్నాయి అక్కడ. 16 చతుష్పదాలు ఉన్నాయి. అటువంటి ద్వారకా నగరము శుక్రనీతికి అనుగుణంగా నిర్మాణం చేయబడింది. అంటే శత్రువుల నుంచి కూడా రక్షించుకునేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. 7 ప్రధాన రహదారులు ఉన్నాయి. 8 ప్రధాన మార్గాలు ఉన్నాయి. 7 ప్రధాన రహదారులు ఉన్నాయి. సాక్షాత్తు విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి నగరం. మనులు పొదిగినటువంటి బంగారపు సోపానాలు ఉన్నాయి. మధురమైనటువంటి ఘోషలతో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఈ భవనాలన్నీ చూశాడు ఇంద్రుడు. స్వామివారితో పాటు దేవేంద్రుడు కూడా వచ్చాడు బలరాముడితోటి, శ్రీకృష్ణ స్వామివారితో. ఆ భవనాలు చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపోయేట, ఆనందించాడు, ఆశ్చర్యపోయాడు. ఈ భవనాల మీద పతాకాలు ఎగురుతున్నాయి. ఆ పతాకాలు ఎలా ఉన్నాయంటే మేఘాలని తాకుతున్నాయా అన్నట్టుగా మేఘాలతో సమానంగా ఉన్నాయి. బంగారు రంగుతో ప్రకాశించేటువంటి మేరు పర్వత శిఖరాల్లో ఉన్నాయట ఆ ధ్వజాలన్నీ కూడా. మన భవనాల మీద ధ్వజాలు ఉండాలి. గతంలో మన భారతదేశంలో ప్రతి ఇంటి మీద ధ్వజం ఉండేది. ఆ సాంప్రదాయం కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టడం జరిగింది. ఉగాది నాడు ధ్వజాన్ని ఎగరవేసుకోవాలి, జెండా ఎగరవేసుకోవాలి మన ఇంటి మీద. ఏ రకంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు చేస్తామో, గణతంత్ర దినోత్సవం నాడు చేస్తామో, అలా ఉగాది నాడు ఇత్యాది పండుగలు వచ్చినప్పుడు, శ్రీరామనవమి వచ్చినప్పుడు ధ్వజాన్ని మనం ఎగరవేసుకోవాలి. యంత్రగృహాలతోటి ధాతువులతోటి ఉన్నటువంటి పర్వతాల వంటి భవనాలన్నీ చూశాడు అక్కడ దేవేంద్రుడు. మనులతోటి, బంగారంతో, మట్టితోటి నిర్మించినటువంటి భవనాలు చూశాడు. సున్నం వేసేట వాటికి. క్రింద భాగంలో మాత్రం బంగారం పూత పూసేట. అటువంటి ద్వారాలు చూశాడు. వైడూర్యాలతో ఉన్నటువంటి గడియలు చూసేట. అటువంటి భవనాలన్నీ ఉన్నాయి అక్కడ. అన్ని ఋతువుల్లోని కూడా సుఖవంతమైనటువంటి గాలి వీస్తూ ఉంటుంది. మహాసంపదలతో నిలయము ద్వారకా నగరం. విచిత్రాలైన పర్వతాలతో ఉన్నాయి. భవనాలు ఉన్నాయి, అందమైన భవనాలు ఉన్నాయి. 5 రంగుల్లో ఉంటాయట భవనాలన్నీ కూడా. పూల వాసనలతో ఉంటాయి ఎప్పుడు కూడా. మేఘాల్లాగా ఆ రంగులన్నీ కూడా మేఘాల్లో ఉంటాయట. మహేంద్ర పర్వత శిఖరాన్ని కూడా పోలినటువంటి భవనాలు ఉన్నాయి అక్కడ. ఆకాశాన్ని తాకుతున్నాయా అనే రకంగా ఉన్నాయట. గంగ భయంకరమైన సర్పజనాలతోటి, మడుగులతోటి ఇక్కడ శోభిల్లుతూ ఉంటుంది ద్వారకా నగరంలో. ఇంద్రుడు, ఉపేంద్రుడు అక్కడ ప్రధానమైన మేఘాల్లా కనిపిస్తున్నారట. అంటే ఒక ఆకాశంలా కనిపిస్తున్నారట ద్వారకాపురి. ఆకాశంలా కనిపించే ద్వారకాపురిలో మేఘాలు ఉండాలి కదా. అంటే ఇంద్రుడు, ఉపేంద్రుడే ప్రధానమైనటువంటి మేఘాలు. కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ కాంతే మెరుపుల రూపంలో కనిపిస్తున్నారట.
యువతులు ఎవరైతే ఉన్నారో వృష్టివంశీయులు వారందరూ కూడా మదించినటువంటి నెమలలా కనిపిస్తున్నారు. కృష్ణధ్వజంతో ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయి అక్కడ. వివిధ రకాలైన అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి అక్కడ. సాక్షాత్ భగవతో వేస్మ వీతం విశ్వకర్మణ దదృశో దేవదేవస్య చతుర్యోజనమాయతం. శ్రీకృష్ణ స్వామి వారి భవనాన్ని సాక్షాత్తు విశ్వకర్మ నిర్మించాడు. శ్రీకృష్ణ స్వామి వారి భవనం, ఇప్పుడు భవనం గురించి వర్ణిస్తున్నారు. ద్వారకా నగరంలో శ్రీకృష్ణ స్వామి వారి భవనము 4 యోజనాల పొడవు, 4 యోజనాల వెడల్పుతో ఉంటుంది. ధనరాశులతో ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి పర్వతాలతో సమానంగా అంత ఎత్తులో ఉంటుంది. ఇంద్రుడి చేత ప్రేరేపింపబడినటువంటి విశ్వకర్మ ప్రత్యేకమైనటువంటి భవన నిర్మాణం చేశాడు శ్రీకృష్ణ స్వామి వారికి. మేరు పర్వత శిఖరంలా ఉంటుంది. బండారు పూత పూయబడి ఉంటుంది శ్రీకృష్ణ స్వామి వారి భవనం. అక్కడనే మరొక శ్రేష్టమైన భవనం నిర్మించాడు విశ్వకర్మ రుక్మిణీదేవికి. సత్యభామకి మరొక శ్వేతభవన నిర్మాణం జరిగింది. ఆ సత్యభామ భవనాన్ని శీతల భవనము అంటారు. ఈ రకంగా జాంబవతికి మరొక భవనం, అంటే సత్యభామ రుక్మిణి, సత్యభామ భవనానికి రుక్మిణి భవనానికి మధ్యలో జాంబవతి భవనం ఉంది. అది కైలాస శిఖరంలా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా శ్రీకృష్ణ స్వామివారు పద్మకూటము అనేటువంటి మరొక భవనం ఉంది. అక్కడ సుప్రభ అనేటువంటి మహారాణి నివాసం ఉంటుంది. సూర్యప్రభ అనేటువంటి మరొక ప్రాసాదం ఉంది. అక్కడ లక్ష్మణ ఆమె ఉంటుంది. వైడూర్యమని సమానమైనటువంటి భవనం ఒకటి ఉంది. అది మిత్రవింద నివాసం. ఇంకొక ప్రముఖమైనటువంటి భవన నిర్మాణం చేయించారు. అక్కడ స్వామివారి మరొక భార్య అయినటువంటి సుదత్త అందులో నివసిస్తుంటుంది. ఇక్కడ వాసుదేవుడి యొక్క పట్టమహిషి, స్వామివారి యొక్క పట్టమహిషి ఆవిడ నివసిస్తుంటుంది. విరజ అనేటువంటి మరొక ప్రాసాదం ఉన్నది. యోజన వైశాల్యంతో ఉన్నటువంటి మరొక ప్రభావం ఉన్నది. స్వామివారి భవనంలో మార్గాన్ని చూపించేటువంటి ధ్వజాలన్నీ కూడా ఏర్పాటు చేశారట. ఆ ధ్వజానికి కర్రలు ఏమిటయ్యా అంటే బంగారంతో నిర్మించారు, వెదురు కర్రలు కాదు. ద్వారకలో ప్రతి ఇంట్లోని కూడా గంటలు ఉంటాయి. అక్కడ వైజయంతి అనేటువంటి పెద్ద పర్వతాన్ని స్వామివారు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. హంసకూటము అనేటువంటి పర్వతం ఉంది ద్వారకా నగరంలో. అది ఎంత ఎత్తు ఉన్నది అంటే 6 తాటి చెట్ల ఎత్తుందిట ఈ పర్వతం. చాలా విశాలమైనది. ఆ పర్వతం మీదే, అంటే ఈ హంసకూటం అనే పర్వతం మీదే ఇంద్రజుమ్నము అనేటువంటి పెద్ద సరోవరం ఉన్నది. ఇది శ్రీకృష్ణ స్వామివారి లీలాస్థలం అన్నమాట. ఇక ఆదిత్యుడి యొక్క మార్గాన్ని, అంటే సూర్య భగవానుడి యొక్క మార్గం ద్వారా వ్యాపించినటువంటి మేరు పర్వతాన్ని కూడా, పర్వత శిఖరాన్ని కూడా ప్రకటించేట స్వామివారు చాలా కష్టపడి. దాన్ని ద్వారకా నగరాన్ని తీసుకొచ్చారట. ఆ మేరు పర్వతం మీద ఏమున్నాయి అంటే అన్ని రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి అక్కడ. ఇక ఇంద్రభవనం నుంచి స్వామివారు పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చారు. అది కూడా అక్కడే ప్రతిష్ఠించారు. బ్రహ్మలోకం నుంచి ఎన్నెన్నో గొప్ప గొప్ప వృక్షాలన్నీ తీసుకొచ్చారు స్వామి. తీసుకొచ్చి అవన్నీ ద్వారకలో ప్రతిష్ఠించారు. సాల, తాళ, అశ్వ ఇత్యాది వృక్షాలన్నీ ఉన్నాయి అక్కడ. ఖర్జూర వృక్షాలు ఉన్నాయి, చెంపట, కపిత్త, అనేకమైనటువంటి పుష్కరులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. పద్మలతలతో నిండినటువంటి జలాలు ఉన్నాయి ఆ సరస్సుల్లో. సౌగంధిక కుసుమాలు ఉన్నాయి. ఈ రకంగా పుష్కరులు, సరస్సులు, పెద్ద పెద్ద వృక్షాలతో ఆ ఒడ్డున వృక్షాలన్నీ ఉన్నాయి. శ్రీకృష్ణ స్వామి వారు హిమవత్ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలని, నందనవనంలో ఉన్న వృక్షాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. సహస్రదళ పద్మాలు, నాగమల్లిక, నాగపుష్ప, ఈ రకంగా పనస, ఆమ్ర,
మల్లిక, జాతి, అశోక, కాశ్మరి, ప్రియంబు, బదరి, ఉదుంబర, బిల్వ, శమి, పలాస, అర్జున, అశ్వత్థ, తాంబూల, లవంగ, ఈ రకంగా అనేకమైనటువంటి ఫలజాతులు పుష్పజాతులు ఉన్నటువంటి వృక్షాలతో ఉన్నది. వెదురు వృక్షాలు ఉన్నాయి అక్కడ. వనాలన్నీ కూడా వృక్షాలతో నిండి ఉన్నాయి. నందనవనంలో ఉన్నటువంటి వృక్షాలు, చైత్రరథంలో ఉన్నటువంటి వృక్షాలు అన్నీ కూడా ఆ శ్రీకృష్ణ స్వామివారు ఆ ద్వారకా నగరంలో ఏర్పాటు చేయించారు. ఆ నగరంలో దిగుడు బావులు ఉన్నాయి, పెద్ద పెద్ద బావులు ఉన్నాయి. ఈ ద్వారకలో నీటితో నిండినటువంటి నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. ఆ గృహోపవనంలో నదులు ఎలా ఉన్నాయంటే మనుల యొక్క రజనుతో కూడి ఉన్నాయట. ఇసుకతోటి మనుల యొక్క రజను కూడా ఉంటుంది అక్కడ. మంచి మంచి నెమళ్ళు ఉన్నాయి, కోకిళ్ళు ఉన్నాయి. అంటే లోకల్లో ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా వాటి అంశాలతోటి ద్వారకా నగరంలో ఉన్నాయి. సర్వే జలతి పర్వతాః. అక్కడ ఏనుగులు గుంపులు ఉన్నాయి, గోవులు ఉన్నాయి, మహిషాలు ఉన్నాయి, వరాహాలు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. శ్రీకృష్ణ స్వామి వారి భవనాన్ని చుట్టూ కూడా పర్వతం వంటి ప్రాకారాన్ని నిర్మాణం చేసాడు విశ్వకర్మ. నగరానికి చుట్టూ వనాలు, ఉపవనాలు, మహాశైలాలు, సరస్సులు అవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. విశ్వకర్మే ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా. స్వామివారు ఆ నగరంలో ప్రవేశించారు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు నగరం అంతా కూడా. బలరామకృష్ణుడు, దేవేంద్రుడు ముగ్గురు కూడా ఆ నగర ప్రవేశం చేశారు. స్వామివారు నగర ప్రవేశం చేసి గరుత్మంతుని మీద ఉండగానే ఒక్కసారి శంఖనాదం చేశారు. ఆ శంఖనాదము ఆకాశమంతా కూడా ప్రతిధ్వనించింది. శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడ్డారు. సముద్రం కూడా సంచలించింది శంఖనాదం విన్న తర్వాత. అది పాంచజన్యం ధ్వని. గరుత్మంతుడిని చూశారు అందరూ కూడా. స్వామివారిని చూసి అందరూ ఒక్కసారి దర్శనం చేసుకున్నారు. అందరూ ఆనందించారు. వివిధ రకాలైనటువంటి వాద్యాలన్నీ తీసుకొచ్చారు. మహాధ్వని చేస్తున్నారు, సింహనాదం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. స్వామివారిని చూడటం కోసం, ఆనందించడం కోసం అందరూ అక్కడ చేరుకున్నారు. ఉగ్రసేనుడు వచ్చాడు వసుదేవుణ్ణి తీసుకొని వచ్చి స్వామివారిని చూశాడు. దేవకీదేవి, రోహిణి, ఇతర స్త్రీలందరూ కూడా వారి వారి స్థానాల్లో ఉండి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. శ్రీకృష్ణ స్వామివారు రాగానే వారిని అందరూ అభినందించారు. స్త్రీలందరూ కూడా అనుకుంటున్నారు, బ్రహ్మద్వేషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంబరింపబడ్డారు. మన వంశానికి ఖ్యాతిని తెచ్చేటువంటి శ్రీకృష్ణ స్వామివారు విజయం పొందారు అని అందరూ కూడా కీర్తిస్తున్నారు స్వామివారిని. స్వామివారు గరుత్మంతుడితో పాటు తన భవనానికి వెళ్ళారు. అక్కడ మణిపర్వతాన్ని తీసుకొచ్చారు కదా, ఆ మణిపర్వతాన్ని సముచితమైనటువంటి స్థలంలో ఉంచారు. స్వామివారు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం, అమితంగా ధనరాశిని, రత్నాలు అన్నీ తీసుకొచ్చారు స్వామివారు. అవన్నీ ఏం చేశారంటే సభలో పెట్టి తాను తండ్రి గారి దర్శనానికి వెళ్ళారు. అక్కడ సాందీపని మహర్షి వారు ఉన్నారు, గురువు. వారికి పాదాభివందనం చేశారు. శ్రీకృష్ణ స్వామివారు బలరాముడితో పాటుగా తండ్రి గారు ఆనంద బాష్పాలు అలుస్తున్నారు. వసుదేవుడు వారికి పాదాభివందనం చేశారు. అందరూ కూడా సమవయస్కులందరూ వచ్చి స్వామివారిని, బలరాముడిని కౌగిలించుకున్నారు. వెంటనే స్వామివారు తాను తెచ్చినటువంటి ధనరాశులు, రత్నరాశులు అన్నీ కూడా సభలో ఉంచారు కదా, అందరినీ పిలిచారు. నాయనా, మీరందరూ కూడా విభాగం చేసుకోండి, విభజించుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అయ్యా అని చెప్పి అందరికీ ఇచ్చేశారు. ఒక ముందు శ్రేష్ఠులైన వారిని పిలిచారు, ఒక క్రమంలో పిలిచారు. అందరినీ కూడా పిలిచి విభాగం చేసి అందరికీ అవన్నీ ఇచ్చేశారు.
సాత్పతులందరికీ ఇచ్చారు, తర్వాత దాసారులందరికీ ఇచ్చారు. సింహాలతో నిండి ఉన్నటువంటి పర్వత గుహ ఎలా ఉంటుందో అలా ఉన్నది ద్వారకా నగరము. ఆ తరువాత దేవేంద్రుడు ఉచితమైన ఆసనంలో కూర్చున్నాడు. ఉగ్రసేనుణ్ణి అందరినీ పలకరించాడు. ఇంద్రుడు అంటున్నాడు, యదర్థం జన్మదృష్టస్య మానుషేషు మహాత్మనః యత్కృతం వాసుదేవేన తద్వక్ష్యామి సమాసతః.